నాకు మాత్రం ఇలా జరుగుతూ ఉంది. ఉపయోగం లేకుండా పోయామంటే ఆ తర్వాత నువ్వు నేను ఇంటికి వెళ్ళాల్సిందే. అలాగే మంచి ప్లాన్ లాగా ఉండాలి. ఎందుకు నువ్వు నన్ను ఇలా చేస్తున్నావు? అరే వీళ్ళు వచ్చేసారే, బయటకు వచ్చేసాయి. సరే నువ్వు ఎక్కడ ఉండవు, నేను తర్వాత వచ్చి నేను చేసుకుంటా. ఎందుకు వచ్చేసాను? నేను ఎంత అందంగా ఉండేవాడిని, అందరు నన్ను చాలా పొగుడతారు. కానీ ఇప్పుడు నా ముఖాన్ని ఇలా చేసేసారు. తప్పకుండా నేను పగ తెచ్చుకోకుండా వదలను. ఏంటది? ఏదో సూపర్ గా ఉందా? చెప్పండి బాస్. ఇప్పుడు నేను నీకు పంపిన పార్సల్ అడ్వాన్స్ టెక్నాలజీ. అందువల్ల అందులో ఒక బాంబ్ ఉంటుంది, ఒక రిమోట్ కూడా ఉంటుంది. దాన్ని ఉపయోగించి వాళ్ళని పట్టుకో. వాళ్ళని అమ్మితే మనకి చాలా డబ్బులు దొరుకుతాయి. అర్థమైందా? మార్కెట్ లో వాళ్ళకి మంచి వాల్యూ ఉంది. ఈ పని సరిగా ముగిస్తే మనం ధనవంతులను అవుతాం. తనని తనే అర్థం చేసుకునే మిషన్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక్క సెకండ్ ఉండండి, ఒక్క సెకండ్. ఏదో చాలా ఓవర్. ఎవరది? లాగర్ బ్యాగ్. హే డబ్లు లేరా? హే డబ్లు త్వరగా లేరా, చెప్పేది విను. లాగర్ వీక్. ఏ బటన్ నొక్కితే చాలు. ఆ తర్వాత ఈ 2 ఎలుక బండ్ల పని అయిపోతుంది. ముందు చోటు నుంచి వెళ్ళిపోయి ఆ తర్వాత ఇది నొక్కాలి. అప్పుడే మనకు సేఫ్టీ. వచ్చేసారు వాళ్ళు. రే మీరు ఊరికే ఉండరా? అరే కాస్త జాలు చూపించండి రా, నేను పాపం. పరిగెత్తు కాగు. ఇదెందుకు పనిచేయట్లేదు? ఏదైనా బ్యాటరీ వేయాలా? ఒకవేళ ఇందులో సిగ్నల్ దొరకకుండా ఉందా? ఇందులో అంటున్నానైనా సమస్య. నన్ను వదిలేసేయండి. సార్ నువ్వు అయిపోతావురా. అంత త్వరలో మీకు దొరుకుతానని కలలు కంటున్నారా మీరు? చాలా కామెడీగా ఏంటి నన్ను చూస్తే మీకు కామెడీగా తెలుస్తుందా? సరే మీరిద్దరు చివరిగా నవ్వండి. ఈ రోజు నేను ఎవరో చూపిస్తాను. ఏంటి? అవును, ఇది ఒక రిమోట్ కంట్రోల్ బాంబ్. లాగర్ విక్ మన ఇల్లుని పగల కొట్టడానికి ప్లాన్ చేశాడు. లేదు తమ్ముడు, వాడు అడవిని నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? రే అన్నయ్య, మమ్మల్ని నువ్వే ఎలాగైనా కాపాడాలి ప్లీజ్. ఈ అడవి నాశనం అయితే ఎలా హనీ దొరుకుతుంది, ఎలా స్నాక్స్ దొరుకుతుంది? నాకు ఆకలేస్తుంది. వాడికి నుంచి తరిమేయాలి. దానికి ఏం చేయాలి? వాడి ఇంటిని ముందు నాశనం చేయాలి. ఆ తర్వాత వాడు ఇల్లే లేకుండా తిరుగుతాడు. దానికి బాంబు కావాలి. ఎక్కడికి వెళ్ళాలి? అది మన కళ్ళకు ముందే ఉంది కదా. ఈ రిమోట్ కంట్రోల్ బాంబుతోనే వాడి ఇల్లుని నాశనం చేస్తాం. ఈ చిన్న బాంబుని పవర్ఫుల్ అయిన టైం బాంబుగా నేను మార్చగలుగుతాను. టైం బాంబు అని చెప్పావు. సూపర్. డబ్బులు వాడు ఎప్పుడైనా ఇక్కడికి రావచ్చు, అందువల్ల త్వరగా చేయి. సరే నేను ఇప్పుడే ముగిస్తాను. అవును, దీన్ని ఎక్కడ పెడదాం? నాకు భోజనమే కావాలి. ఈ బాంబును అసలు ఎక్కడ పెట్టాలి?
గా ఉంది. ఇదేంటి వింతగా ఉంది? సూపర్ గా ఉంది. ఖాళీ అయిపోయింది. ఇందులో చాలా ఉంది. ఏం చేస్తున్నావు? ఏమీ లేదే. త్వరగా బాంబుని ఎక్కడైనా పెట్టు. సరే సరే. అసలు నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు. హే డబ్లు. సరే సరే, పని చూస్తాను. 5 minutes. నేను సెర్చ్ చేశాను. అరేరే అరేరే, ఇప్పుడు ఏం రా చేసావో? నేను తీసుకొచ్చాను చూడు, నన్ను చెప్పాలి. ఈ బాంబు నా చేతిలో ఇరుక్కుపోయింది. నువ్వు అసలు ఏం చేసావురా? అదిగో అక్కడ ఉంది కదా, దాన్ని తినడానికి చేతిలో ఉంచుకున్నాను. ఒరే పిరికోడా, ఇది సూపర్ గ్లో. అరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఉండు టెన్షన్ అవ్వకు. ముందు మనం బయటికి వెళ్ళొచ్చు, ఆ తర్వాత బాగు చేద్దాం. నా పని అయిపోయింది. ఈ చిన్న వయసులోనే ఇలా జరగాల? నేను చాలా కళలతో ఉన్నాను. నేను తినడానికి చాలా ఉంది. మాపో, నువ్వు నోరు మూస్తేనే నేను ఆలోచించుతాను. సరే. ఏ డబ్లు, నీకు ఏ కలర్ ఇష్టం? లేదు. ఇక్కడ చూడు, ఇక్కడ ఉండే 3 కలర్లో నీకు ఏది ఇష్టం? త్వరగా చెప్పురా. నాకు ఆ ఒకటి కూడా ఇష్టం లేదు. అన్నయ్య, అందులో ఏదో ఒక వైర్ ని కట్ చేయి, నా వల్ల కుదరలేదు. సరే ఓకే. అన్నయ్య, నువ్వు సాధించేసావు. ఏంటిది వేగంగా వెళ్తుంది? ఇది ఆగిపోయింది. మంచి పని, మనం తప్పించుకున్నాంరా. అరే ఏమైందిరా? విక్కీ ఇంట్లో ఉండే బాంబుకి నేను టైం సెట్ చేయడమే మర్చిపోయాను. ఓకే, నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి పని చూస్తాను. నీ చేతిలో ఉండే బాంబుని. ఓకే. నా వల్ల కుదరలేదు. ఆకలి తట్టుకోలేకపోతున్నా. ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోతానేమో. ఈ రోజు కూడా నేను అనుకునేది ఏదో జరగలేదు. సరే, 2 నిమిషం. లాగర్ విక్క, అంతా పాడైపోయిందా? నేను దొరికిపోతాను. నిద్రపోయే సమయం ఎప్పుడు వచ్చింది? ఎవరది ఈ టైంలో కాల్ చేసేది? ఎవరది? హలో, చెప్పండి బాస్. లేదు. అవునవును, ఇప్పుడే నేను అడవి నుంచి వచ్చాను. నన్ను కాపాడు డబ్లు. అరే, అన్నయ్య ప్రమాదంలో ఉన్నాడు. నేను హెల్ప్ చేసే తీరాలి. సరే, మీరు చెప్పినట్టుగానే నేను చేస్తాను. గుడ్ నైట్ బాస్. నాకున్న కోపంలో మిమ్మల్ని ఏం చేస్తారో నాకు తెలియదు. నీకు ధైర్యం ఉంటే పరిగెత్తకుండా ఆగు. నేను ఊరికే ఉంటే నన్నే వచ్చి కలుగుతున్నారు. ఎలుక మంటలకి ఎంత ధైర్యం! ఏదో గెస్టుల్లాగా వీళ్ళు అప్పుడప్పుడు నా ఇంటికి వచ్చి వెళ్తున్నారు. ఆకలిస్తుంది. ఇప్పుడు వెళ్ళి తినేసి ఆ తర్వాత పడుకొని నిద్రపోవాలి. ఏంటి, ఏది కనపడలేదు? ఇది ఖచ్చితంగా వాళ్ళ పనే. అన్నయ్య, నువ్వు అతని కొట్టేశావు. అన్నయ్య, ఇది ఎక్కడ వేయాలో తెలియట్లేదా? అవును, ఇది ఎక్కడ వేయాలి? వాడు కనిపెట్టాడు. నేను అప్పుడే అనుకున్నాను. కొట్టాలి తమ్ముడు. ఏంటి? మీ ప్లాన్ లో మీరే ఇరుక్కుపోయారా? సరే వేక్, అసలు వీళ్ళిద్దరిని వెంటనే ప్యాక్ చేయాలి. అన్నయ్య, వాడికి మంచి పాఠం నేర్పాం కదా.